హలో, నేను మీ డాక్టర్ హను ఎడ్లూరి. వెల్కమ్ టు రియల్ 360 టీవీ. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇయర్ 2024 ఎలా ఉండబోతుంది? ప్రీవియస్ ఎపిసోడ్లో మార్కెట్ స్టెబిలిటీ ఫ్యాక్టర్స్ ఏంటి తెలుసుకున్నాము. అలాగే ప్రజెంట్ నెక్స్ట్ 2025 వస్తుంది, డిసెంబర్లో ఉన్నాము. మరి ఫ్యూచర్ ప్రెడిక్షన్ ఏంటి? లాస్ట్ ఎపిసోడ్లో మార్కెట్ స్టెబిలిటీ ఈజ్ వెరీ క్లియర్ అండ్ వీఆర్ వెరీ స్ట్రాంగ్, రిస్క్ ఈజ్ వెరీ మినిమల్ అండ్ కన్సిస్టెంట్గా ముందుకు వెళ్తున్నామని ఒక సిగ్నల్ అయితే ఆ డేటా చెప్తూ ఉంది. మరి నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉండబోతుంది ప్రొజెక్షన్స్ చూద్దాం ఇవాళ. ఇరవై నాలుగులో ఏం జరిగిందో చూస్తే దాదాపు ఈ 38,000 కోట్ల రూపాయలటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగాయి. మరి నెక్స్ట్ ఇయర్కి ఎంత జరగవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తే దాదాపు 45,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అనేది నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెక్టేషన్. అంటే ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి జరగబోయే గ్రోత్ ఎంత ఉందంటే 18 to 20% రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో మార్కెట్ సైజ్ అనేది పెరుగుతూ పోతుంది. అంటే ఆ మార్కెట్ సైజు మరి ఆఫీస్ స్పేస్గా చూస్తే రెసిడెన్షియల్ మాట్లాడుకున్నాం. మరి ఆఫీస్ స్పేస్గా చూస్తే 127 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఇది ద కంప్లీట్ స్టాక్. ఇవాళ హైదరాబాద్లో ఉన్న ఆఫీస్ స్పేస్ అన్నీ కూడా చూస్తే 127 మిలియన్ స్క్వేర్ ఫీట్. మరి నెక్స్ట్ ఇయర్ అంటే 24-25 రాబోయేటువంటి దాంట్లో 35 to 37 మిలియన్ స్క్వేర్ ఫీట్ రాబోతుందండి. మార్కెట్ ఈజ్ గ్రోయింగ్ అట్ 18 to 20% సైజ్. సో నథింగ్ టు వరీ, దట్ ఈస్ ద సిగ్నల్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్. నెక్స్ట్ మరి కరెంట్ యావరేజ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి? యావరేజ్ ప్రైసెస్ అంటే నాకు కొన్ని కామెంట్స్లో కూడా పెడుతూ ఉన్నారు, ఈ రేట్లో ఎక్కడ దొరుకుతున్నాయి అంటే ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంటు, ఒక అఫోర్డబుల్ హౌసింగ్ని, అలాగే దాంతోపాటుగా మిడ్ లెవెల్, అలాగే లగ్జరీ మూడింటిని కలుపుతూ ఒక లొకేషన్లో యావరేజ్ ప్రైసింగ్ అనేది చేస్తూ ఉంటాం. అంటే ఈచ్ ఇండివిజువల్గా ఇవ్వలేం కాబట్టి. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్. జూబ్లీ హిల్స్ 8,500 to 12,000 రూపీస్ వరకు కూడా ఉంది. బంజారా హిల్స్ 7,500 నుంచి 10,000 రూపీస్. హైటెక్ సిటీ 6,500 to 8,500 9,000 రూపీస్. గచ్చిబౌలి అండ్ 6,000 to 8,000 రూపీస్ ప్రజెంట్ నడుస్తూ ఉందండి. మిడ్ సెగ్మెంట్ ఏరియాస్కి వచ్చే కూకట్పల్లి 4,500 నుంచి 6,000 అయితే మణికొండ 4 to 5,500 నడుస్తూ ఉంది. కొండాపూర్ 5 to 6,500 నడుస్తూ ఉంది. మియాపూర్ 4 to 5,000. దీస్ ఆర్ నాట్ ద ఎగ్జాక్ట్ నెంబర్స్, మీరు మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేసే నెంబర్స్ కాదు. అగైన్ దీస్ ఆర్ ద యావరేజ్ నెంబర్స్ ఇన్ ద అంటే అఫోర్డబుల్ హౌసింగ్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ ద మిడ్ లెవెల్ హౌసింగ్ దెన్ లగ్జరీ కలిపినటువంటి ప్రైస్ పాయింట్స్ మనం మాట్లాడుకుంటున్నాం. సో ఎమర్జింగ్ ఏరియాస్కి వచ్చేటప్పుడు కోకాపేట్, తెల్లాపూర్, కొంపల్లి, షామీర్పేట్ 5,500 నుంచి 7,000 రూపీస్. తెల్లాపూర్ 4 to 5,500 వరకు నడుస్తుంది. కొంపల్లి 3,500 to 4,500 మధ్య నడుస్తున్నాయి. అండ్ షామీర్పేట్ 3,000 to 4,000 రూపీస్. దీనిపైన మీరు యావరేజ్గా ఒక 15 to 20% అనేది ఎక్సెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను చెప్పగలుగుతాను నేను, ఎందుకంటే ఇది యావరేజ్ ప్రైసింగ్. మరి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి మనం ఒకసారి ఆలోచన చేస్తే కమర్షియల్ సెక్టర్ ఏంటి, రెసిడెన్షియల్ సెక్టర్ ఏంటి, ఏ విధమైన ఆక్యుపెన్సీ జరుగుతుందో చూద్దాం. గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేసెస్ వచ్చేసేసి 8.5 మిలియన్ స్క్వేర్ ఫీట్ 2024లో అబ్జార్ప్షన్ అయితే నెక్స్ట్ ఇయర్ 10.2 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. మనం 2024 నుంచి 2025 ట్రాన్సిషన్కి వెళ్తున్నాము. మరి ఎలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ మార్కెట్ అనే కన్సర్న్స్కి ఒక డేటా పాయింట్కి డేటాతోటి మనం మాట్లాడుకుంటున్నాం. సో మరి వేకెన్సీ రేటు కమర్షియల్ స్పేస్లో వేకెన్సీ స్టిల్ 12% రేట్తో ఉంది. అండ్ యావరేజ్ రెంటల్ ఈల్డ్ ఇది 6 to 8%. దీంట్లో మెజారిటీ ఆఫ్ ద ఆక్యుపెన్సీ ఎవరున్నారంటే ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ విచ్ ఆక్యుపైడ్ 65% ఆఫ్ ద ఎంటైర్ ఆఫీస్ స్పేస్ ఇస్ బీయింగ్ ఆక్యుపైడ్ బై దెమ్. రెసిడెన్షియల్ సెక్టర్కి వద్దాము. 2024లో దాదాపు 62,000 యూనిట్స్ అంటే అపార్ట్మెంట్స్ ఇవన్నీ కలుపుకొని ఇండిపెండెంట్ హౌసెస్ కానీ 62,000 యూనిట్స్కి వస్తే ఎక్స్పెక్టెడ్ లాంచెస్ ఇన్ 2025 75,000 లాంచెస్. అగైన్ దెర్ ఇస్ అ గ్రోత్ వీఆర్ సీయింగ్. అండ్ అబ్జార్ప్షన్ రేట్ మనకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 78% ఈజ్ ద అబ్జార్ప్షన్ రేటు నడుస్తుంది. 80% ఈజ్ ద డీసెంట్ అబ్జార్ప్షన్ రేట్ అనుకోవచ్చు. అలాగే యావరేజ్ అప్రిసియేషన్ అనేది 12 to 15% ఎవ్రీ ఇయర్ కూడా ప్రాపర్టీస్లో అప్రిసియేషన్ జరుగుతుంది. రెంటల్ ఈల్డ్ రిమైన్ ఇన్ ద రెసిడెన్షియల్ సెక్టర్ 3 to 4%లోనే ఉండిపోయింది. సో ఇన్వెస్ట్మెంట్స్ స్టాటిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం జరుగుతుందని చూస్తే మేజర్గా ఒక మెట్రో ఎక్స్పాన్షను 6,250 కోట్లతోటి ప్రజెంట్ ఉన్నటువంటి 69 కిలోమీటర్లతో పాటుగా ఒక ఎడిషనల్గా 31 కిలోమీటర్ యాడ్ అవుతుంది. అలాగే రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసి 338 కిలోమీటర్స్. ప్రాజెక్ట్ కాస్ట్ 17,000 కోట్ల నుంచి 25-26లో అంటే నెక్స్ట్ ఇయర్ దాని తర్వాత ఇయర్లో కంప్లీట్ అవుతుంది, అంటే ఒక ఏరియా. సో రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతున్న చేంజెస్.
ఒక ఇంపార్టెంట్ ఫిగర్ చూద్దామని ఇప్పుడు ఎకనామిక్గా హైదరాబాద్ జరిగేటువంటి ఎకనామిక్ యాక్టివిటీ ఏంటి, మనకి హైదరాబాద్లో ఇంత ఆక్యుపెన్సీ ఇంత ఎంప్లాయ్మెంట్ ఉన్నది మేజర్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఐటీ ఎక్స్పోర్ట్స్కి వచ్చేసేటప్పటికి 2.1 lakh crores ఆఫ్ వర్త్ సాఫ్ట్వేర్ ఈజ్ బీయింగ్ ఎక్స్పోర్టెడ్ అక్రాస్ ద గ్లోబ్. అలాగే ఎక్స్పెక్టెడ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎంత ఉండబోతున్నాయి నెక్స్ట్ ఇయర్ చూస్తే 2.5 lakh crores ఈజ్ ద నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెక్టెడ్. న్యూ జాబ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది 2025లో. మరి అలాగే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ డాలర్ రూపంలో డాలర్ డినామినేషన్లో వచ్చే డబ్బు $3 billion లాస్ట్ ఇయర్ వచ్చినట్లయితే అంటే క్లోజ్ టు ఒక 25,000 crores. నెక్స్ట్ ఇయర్కి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే $3.8 billion ఈజ్ ద వర్త్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. సో క్లోజ్ టు 32,000. సో ఎవ్రీవేర్ ఇయర్ 2025 ఈజ్ గోయింగ్ టు బి ఏ పాజిటివ్లీ గ్రోయింగ్ నెంబర్. మీరు చూస్తే ప్రతి డేటా పాయింట్లో కూడా. మరి మార్కెట్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయిందో చూద్దాం. అఫోర్డబుల్ హౌసింగ్ 45% ఉంటే మిడ్ సెగ్మెంట్ 35%, లగ్జరీ సెగ్మెంట్ 20%. ఒకప్పుడు 2 years బ్యాక్ లగ్జరీ 11% ఉంటే అది 14, 12, 14, 15కి వెళ్తే నెక్స్ట్ ఇయర్ 20% వరకు లగ్జరీ మార్కెట్ టేక్ ఓవర్ చేయబోతుంది. సో అలాగే అఫోర్డబుల్ హౌసింగ్ కూడా పెరుగుతూ ఉంది. దెర్ ఈజ్ సంథింగ్ యూ నీడ్ టు అబ్జర్వ్. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత అఫోర్డబుల్ హౌసింగ్ని ఇవాళ అంటే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అందరూ కూడా ప్రజెంట్ చేస్తుంది ఏంటంటే 45 lakhs కాదు, దాన్ని 70 lakhs తీసుకెళ్ళిపోండి అని చెప్పి అడగటం జరుగుతుంది. అది 70 lakhs తీసుకెళ్ళిపోతే ఇక నెక్స్ట్ ఉండేది అఫోర్డబుల్ హౌసింగ్ 70 మధ్యలో మిడ్ లెవెల్ హౌసింగ్ అనేది ఉండదండి ఇక. సో ఓన్లీ అఫోర్డబుల్ హౌసింగ్ ఒక సెగ్మెంట్ అయితే లగ్జరీ హౌసింగ్ అనేది ఇంకో సెగ్మెంట్ కింద మారిపోబోతుంది ఇండస్ట్రీ. అలాగే కమర్షియల్ సెగ్మెంట్లో దీంట్లో ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ వాళ్ళు 65% ఆక్యుపెన్సీ ఉంటే బిఎఫ్ఎస్ఐ వాళ్ళు 15%, మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ 10%, అదర్స్ ఆర్ 10% తోటి ఆక్యుపై చేస్తున్నారు. గ్రోత్ కారిడార్స్ ఏంటి ఇప్పుడు మనకి వెస్ట్ జోన్ వచ్చే మార్కెట్ షేర్ 51%, న్యూ లాంచ్ 48%, ప్రైస్ అప్రిసియేషన్ ఇస్ అంటే 15 to 18% అప్రిసియేషన్ జరుగుతుంది. దిస్ ఈజ్ అ కీ ఇండికేటర్ అండి. మార్కెట్ షేర్ లీడ్ చేస్తుంది వెస్ట్ జోన్ ఇప్పటికీ కూడా విత్ 51%. సో 48% న్యూ లాంచ్ సార్ ఇక్కడే జరుగుతున్నాయి. సో క్లోజ్ టు 50% మార్కెట్ ఈజ్ బీయింగ్ డ్రివెన్ బై వెస్ట్ జోన్ అని మీరు ఎప్పుడు ఫిక్స్ అయిపోండి. అలాగే ఈస్ట్ జోన్కి వచ్చేసేటప్పటికి మార్కెట్ షేర్ 18%, అలాగే న్యూ లాంచ్ వచ్చేసి 22%, ప్రైస్ అప్రిసియేషన్ 12 to 15% మధ్యలో నడుస్తుంది. ఇక నార్త్ జోన్ మార్కెట్ షేర్ 16%, న్యూ లాంచ్ 17%, ప్రైస్ అప్రిసియేషన్ 10 to 12% నడుస్తుంది. ఇక సౌత్ జోన్ కొంచెం బాగా వీక్గా ఉన్నటువంటి జోన్ అన్ని జోన్స్లో మనకి హైదరాబాద్లో అంటే మార్కెట్ షేర్ 15%, న్యూ లాంచ్ 13%, ప్రైస్ అప్రిసియేషన్ వచ్చేసి 8 to 10% జరుగుతుంది. సో దిస్ ఆర్ ద గ్రోత్ కారిడార్స్ బట్ హౌ వీ కెన్ సీ దట్. మరి అలాగే కీ ప్రాజెక్ట్ ఇంపాక్ట్ ఏంటి? సో మేజర్గా ఫార్మాసిటీకి వచ్చేసేటప్పటికి ఇన్వెస్ట్మెంట్ 19,000 crores అయితే ఎక్స్పెక్టెడ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ 170,000 ఉద్యోగాలు కల్పన జరుగుతుంది అనేది ఒక ఆలోచన. అలాగే దీనివల్ల ఎంత ల్యాండ్ ఏరియాకి ఎంత ఇంపాక్ట్ అవుతుందంటే ఒక 19,000 ఎకరాల ల్యాండ్కి ఇక్కడ ఇంపాక్ట్ అవుతుంది. అలాగే ఏరోస్పేస్ పార్క్ ఎయిర్పోర్ట్ దగ్గర వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ కింద కన్సిడర్ చేసినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ 6,000 crores ఇన్వెస్ట్ చేసి ఒక 15,000 ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఒక 1,000 ఎకరాల్లో ఈ ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. సో ఫ్యూచర్ ప్రొజెక్షన్స్లో ప్రైస్ అప్రిసియేషన్ ద ప్రీమియం లొకేషన్స్లో వచ్చేసేటప్పటికి 12 to 15%, మిడ్ సెగ్మెంట్స్ 15 to 18%, ఎమర్జింగ్ ఏరియాస్ ఆర్ గోయింగ్ టు బి 18 to 22%. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మన షేర్ మార్కెట్స్లో ప్రీమియం మిడ్ ఇక్కడ ఎమర్జింగ్ అనుకున్నట్టుగా అక్కడ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్ అంటాము, అలాగే లార్జ్ క్యాప్ సిమిలర్గానే ఇక్కడ కూడా ఎమర్జింగ్ మార్కెట్స్ ఆర్ పెర్ఫార్మింగ్ మచ్ బెటర్. అలాగే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసి కమర్షియల్ స్పేస్లో 8 to 10% వస్తుంటే రెసిడెన్షియల్ స్పేస్లో 15 to 18% అనేది ఇక్కడ దొరికిపోతుంది. ల్యాండ్కి వచ్చేటప్పటికి 20 to 25% వరకు కూడా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ పైన మీకు యావరేజ్ రిటర్న్స్ అండి. ఇవన్నీ కూడా యాన్యువల్ రిటర్న్స్. మరి మార్కెట్ స్టెబిలిటీ ఇండికేటర్స్ ఇన్ ద ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టుగా 18 months ఇన్వెంటరీ హ్యాంగ్ ఓవర్ అవుతూ ఉంది యావరేజ్గా. అబ్జార్ప్షన్ రేట్ 82% ఉంది. ప్రైస్ వాలటిలిటీ 8 to 10% ఉంది. ప్రైస్ వాలటిలిటీ కనుక 5 to 6% వచ్చి అబ్జార్ప్షన్ కనుక 85% దాటింది అంటే మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు బి అగైన్ కమ్ బ్యాక్ ఇంటూ బిగ్ స్వింగ్. సో ఇదంతా కూడా మనకి ఏం చెప్తుంది అంటే నెక్స్ట్ 2025 గ్రోయింగ్ మార్కెట్ అని చెప్తుంది. అలాగే ఎమర్జింగ్ ఏరియాస్ ఆర్ షోయింగ్ హయ్యర్ పొటెన్షియల్ రిటర్న్ కంపేర్ టు ద ఎస్టాబ్లిష్డ్ లొకేషన్స్. అంటే ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ సాచురేట్ అయిపోయిన మార్కెట్స్ కంటే ఇక్కడ బాగుండేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. సో అగైన్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఎండ్ యూజర్ డిమాండ్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏం జరుగుతుంది, ఎకనామిక్ గ్రోత్ ఎలా జరుగుతుంది, అండ్ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ ఏమున్నాయి,
ఈ హైదరాబాద్ మార్కెట్లో ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో విత్ దిస్ నోట్, సో 2025 ఈజ్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్ ఇయర్ అండ్ అప్టిక్ ఈజ్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్లో కానీ అలాగే ఇంట్రెస్ట్ రేట్స్లో కానివ్వండి, ప్రతి ఏరియాలో కూడా పాలసీ మేకర్స్ ఈ ఇయర్లో స్టేట్ ఎలక్షన్స్ కొన్ని చూసాము, సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ వైడ్ ఎలక్షన్స్ చూసాము, అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. అలాగే అమెరికాలో కూడా కొత్త గవర్నమెంట్ ట్రంప్తో వస్తుంది. సో లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ ఎక్స్పెక్టెడ్. 2025 ఈజ్ గోయింగ్ టు బి very positive and optimistic year for real estate growth.